మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. 10వ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం, అధ్యయనం చేస్తున్నాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన గొప్ప తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మరోసారి మీ పాదాల సమీపానికి రావడానికి మీరు భూమి మీద వివరింపచేసిన మీ రాజ్య ప్రమాణాలను గురించి, వాటి విలువలను గురించి మేము అధ్యయనం చేయబోతున్నాం. మమ్మను బలపరచండి, మీ ఆత్మచేత నింపండి. మీ కృపాహస్తాలకు వింటున్న మా ప్రియులను, మాట్లాడుతున్న నన్ను అప్పగించుకుంటూ, నెట్ వల్ల కలిగిన ఇబ్బంది, పిల్లలు నిరాశపడి ఉంటారు, కనికరం చూపండి, సాయపడండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మొదటి భాగంలో 3 విలువలను ఆయన చూపించినట్టు మనం గతంలో ఆలోచించాం. ఆయన నామం, ఆయన రాజ్యం, ఆయన చిత్తం, ఈ 3 వీటిని నెరవేర్చడం దగ్గర మనం శక్తిహీనులు అని కూడా చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఆలోచించవలసిన సంగతి ఏమిటంటే, నీ రాజ్యం వచ్చునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. అది నా పని కాదు అని కాదు, అది బాధ్యత. మొదటి విలువలు జీవన శైలి, నీ నామం మహింపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక అన్నప్పుడు అది వ్యక్తిగత బాధ్యత, ప్రతి వ్యక్తి బాధ్యత. ఎందుకు ఆయన ఏ రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నట్టు? ఈ రాజ్యాన్ని గురించినటువంటి ఆలోచన ఏమిటి? ఆదాము యొక్క పతనం వల్ల భూమి మీద మరో రాజ్య స్థాపన జరిగింది. ఈ రాజ్య స్థాపనని మనం చీకటి రాజ్య స్థాపన అన్నాం, చీకటి రాజ్యం అన్నాం. మరణం రాజ్యమేలే రాజ్యం ఇది. కానీ అదే రాజ్యంలోనికి దేవుడు తానే మానవుడిగా వచ్చి ఒక రాజ్యాన్ని ఆయన స్థాపించడం అనేది ఆయన చేశారు. అది జరిగింది. ఎక్కడ ఆయన స్థాపించారు అంటే, కలువరి శిలువలో తన రక్తాన్ని చిందించడం ద్వారా ఒక రాజ్య స్థాపన జరిగింది. నీ రాజ్యము వచ్చునుగాక అని చెప్పమన్న మాటల్లో ఆయన మాట్లాడుతున్న ప్రత్యేకమైన ఉద్దేశాలు ఏమిటి? ఆ ఉద్దేశాలని 1-2 మనం అధ్యయనం చేద్దాం. చూడండి దయచేసి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనం. తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గుడ్డివారి కనులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడి దుప్పివలే గంతులు వేయును, మోగవారి నాలుక పాడుగును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పొట్టును, నక్కలు పండుకును, వాటి ఉనికి పట్టులో జమ్మును, తుంగగడ్డియు మేతయు పుట్టును. అక్కడ దారిగానున్న ఒక రాజ్య మార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుచు
త్రోవను తప్పకయుందురు. ప్రభువు ఏ రాజ్య స్థాపన చేయడానికి వచ్చాడో, ఆ వెలుగు రాజ్యం, ఆ ప్రేమారాజ్యం, ఆ రాజ్య స్థాపనను గురించి మాట్లాడుతున్న మాట ఇది. ఆయనను దాన్ని స్థాపించడానికి వచ్చారు. అయితే ఆయన అనమంటున్నారు, నీ రాజ్యం వచ్చునుగాక అని మీరు ప్రార్థన చేయండి. నీ రాజ్యం వచ్చునుగాక. మానవుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో లేఖనం చెప్తుంది కదా, చదువుకున్నాం మనం. ఆ 35వ అధ్యాయంలో చదువుకున్నాం కదా. వారి అంతరంగాలు ఎలా ఉన్నాయి? వారి అంతరంగ స్థితి మనం చదివాం దాకా. వారు భయపడేవారిగా ఉన్నారు, తత్తరిల్లేవారిగా ఉన్నారు, రక్షణ లేని వారిగా ఉన్నారు. వారు గుడ్డివారి వలె ఉన్నారు, చెవిటి వాళ్ళలాగా, కుంటివారుగా, మోగవారిగా, ఇలా. కానీ వారి కొరకు ఒక రాజమార్గం ఏర్పరిస్తే అందులోనికి ప్రవేశించిన వాడు ఎవడైనా మూఢుడైనా సరే నడుచుచు దానిలో త్రోవ తప్పుకుంటాడు అన్నది. ఒక రాజ్య స్థాపన చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఈ రాజ్య స్థాపన గురించి లేఖనం మరింత స్పష్టంగా వ్రాసి ఉంది లేఖనంలో. ఆ రాజ్యాన్ని గురించి దానియేలు గ్రంథంలో వ్రాసి ఉంచాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో 43వ వచనం చదువుతున్నాను. ఇనుమును బురదయు మిళితమైండుట తమరికి కనపడెను. అటువలే మనిషి జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగకు ఇందురు. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలనము చేయను గాని అది యుగ యుగముల వరకు నిలుచును. ఇంతకు ఈ రాజ్య స్థాపన ఎప్పుడు జరుగుతుందట? చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా సరిగ్గా చేతి చేత చెక్కబడని రాయి, మానవ ప్రమేయం లేకుండా భూమి మీదికి కన్యకకు జన్మించడం అనేది ఆ మాట యొక్క భావం. ఆయన జన్మించి తానే భూమి మీద ఒక రాజ్య స్థాపన చేస్తాడు అని. అందుకని బాప్తిస్మిచ్చి యోహాను, ఇదిగో పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి అంటూ ప్రకటించాడు. ప్రభు కూడా పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అంటూ ఆయన కూడా ప్రకటించడం ప్రారంభించాడు. నువ్వెవరయ్యా అని యోహాన్ని అడిగితే అరణ్యంలో కేకలు వేసేటువంటి, ఆయన ముందు మార్గమును సరళం చేసేటువంటి స్వరాన్ని నేను అన్నాడు. ఆ రాజ్య స్థాపన చేయడానికి ఆయన భూమి మీదకి రక్త మాంసాల్లో పాలువాడే వచ్చాడు. ఈ పాలువాడే వచ్చినటువంటి ఆయన రాజ్య స్థాపన జరిగిపోయింది. రాజ్యస్థాపన జరిగింది. అది ఆయన రక్తం వలన, ఆయన మరణ పునరుద్ధానాల వద్ద ఆ రాజ్య స్థాపన జరిగింది. భూమి మీద జీవం, భూమి మీద ప్రేమ, భూమి మీద దైవికమైన ఆత్మ కార్యం, ఇవన్నీ ఆరంభమయ్యాయి. అంటే పరలోక రాజ్యం ఎప్పుడు వస్తుంది అంటే ఆయన ఇలా అన్నాడు. ఏమన్నా అంటే అది బహిరంగముగా రాదు అన్నాడు. మరి ఎలాగూ? అది హృదయ సంబంధమైన రాజ్యం, ఆత్మ సంబంధమైన రాజ్యం. అది అంగీకరించిన వారి అంతరంగాల లోపల ఆ రాజ్య స్థాపన జరుగుతుంది.
అట్టి రాజ్య స్థాపన చేయడం కొరకై ఆయన భూమి మీదకి వచ్చాడు. ఎంత గొప్ప శ్రేష్టత అంటే, ఆయన శిలువలో తన రక్తాన్ని చిందించారు, ఆయన మరణించారు, సమాధి చేయబడ్డారు, మూడవ దినాన్ని తిరిగి లేచారు. ఆయన రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది. ఆయన మరణ పునరుద్ధానాల యందు విశ్వాసం ఉంచిన వాడు నీతిమంతుడిగా తీర్చబడతాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్యజీవం కలవాడవుతాడు. అటివాడు దైవాత్మకు ఆలయం అవుతాడు. ఇప్పుడు ఆ రాజ్యం ఎలాంటిది? పరలోక రాజ్యాన్ని గురించిన లేఖనం ఏం చెప్తుంది అంటే, మనకు బాగా సుపరిచితమైన ఒక వాక్యం రోమాపత్రికలో ఉంది. 14వ అధ్యాయంలో, రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం ఇలా అన్నాడు, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం అంటే అన్నపానాదులు కాదు, నీతి సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. నీతి సమాధానం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఒక వ్యక్తి నీతిమంతుడు అవుతాడు, ఒక వ్యక్తి దేవునితో సమాధానపరచబడతాడు, ఒక వ్యక్తి తన అంతరంగంలో సమాధాన స్థితిని పొందుతాడు. ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ యందలి ఆనందం కలిగిన వాడుగా జీవిస్తాడు. ఇది హృదయ రాజ్య స్థాపన. ఈ రాజ్య స్థాపన అనేది ఎలా జరుగుతుందో జకర్యా గ్రంథంలో 4వ అధ్యాయంలో రాసి ఉంచాడు. ఆయన రాసి ఉంచాడు. ఈ రాజ్యానికి ఎన్ని ఎదిరింపులో, ఈ రాజ్యం మీద ఎంతమంది తిరుగుబడేవారో, ఎంతమంది విమర్శకులో, ఎందరూ దాన్ని నాశనం చేయాలని శతవిధాల ప్రయత్నం చేసిన వారు, వ్యక్తిగతంగాను ప్రభుత్వాలుగాను రాజ్యాలుగాను వారు శతవిధాల ప్రయత్నం చేశారు. కానీ జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో వ్రాసిన ఒక మాట 6-7 వచనాలు చదువుకుందాం. అది ఏమిటంటే, ఇది జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమైన ప్రభు వాక్కు, ఇది యెహోవా వాక్కు. ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చాను. ఒక వ్యక్తి మారు మనసు పొందడం అనేది ఎవడో బలవంతం చేస్తే జరిగేది కాదు. లేదు ఏదో ప్రెషరైజ్ చేసి శక్తిని వినియోగించి చేసే పని కాదు. ఇది శక్తి చేత బలం చేత కాదు, మరి దేనితో? నా ఆత్మ చేతనిది జరుగును, నా ఆత్మ చేతనిది జరుగును. దైవాత్మ ఒక వ్యక్తిని ఒప్పించకపోతే ఆ వ్యక్తి ఎప్పుడు తాను పాపిని అని అంగీకరించడు. మీరు ఆలోచించండి. నా చిన్నతనంలో పల్లెటూర్లలో నీళ్ల దగ్గర పోట్లాడుకుంటూ ఉండేవాళ్ళు బిందెలు పెట్టుకుని. ఆ పోట్లాట వాళ్ళ మధ్యతో ఆగేది కాదు. వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాతల దాకా వెళ్ళిపోయేది. మీకు అర్థమైందిగా? వాళ్ళు తిట్టుకుంటూ ఎంత దూరం వెళ్ళేవాళ్ళో. ఎవడైనా నువ్వు తప్పు చేశావు అంటే, నువ్వు తప్పు చేశావు, మీ నాన్న తప్పు చేశాడు, మీ నాన్నమ్మ తప్పు చేసింది, మీ తాత తప్పు చేశాడు, ఇవన్నీ వస్తాయి. ఎవడు ఒప్పుకుంటాడు? ఎవడో ఒప్పుకోడు. మానవ నైజం అది. చీకటి రాజ్యం యొక్క నైజం అది. మరణం ఏలుబడి చేసే ఆ రాజ్యం యొక్క నైజం ఏమిటంటే,
ఒక వ్యక్తి లోబడే తత్వం కలిగిన వాడు కాదు. అతని బలంతో లోబర్చలేం, శక్తితో లోబర్చలేం. కేవలం దైవాత్మ ద్వారా మాత్రమే ఒక వ్యక్తి ఒప్పించబడిన వాడై అతడు ఒప్పుకుంటాడు. లేకపోతే ఒప్పుకోవడం అనేది సాధ్యమయ్యే పని కానే కాదది. ఈ రోజులో చాలా మంది నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతున్నవారు చాలా మంది ఉన్నారు. వాళ్ళు జ్ఞానరహితుడు. జ్ఞానరహితుడు. ఎవరిని మరొకడు మార్చలేడు. ఏ వ్యక్తి మోసం చేసి మార్చడం కూడా సాధ్యమయ్యే పని కాదు. మాయమాటలు చెప్పి మార్చి ఇదేదో స్కీమ్ బిజినెస్ కాదు కదా. అలా అయ్యుంటే ఇప్పుడు చాలా మంది మారేవాళ్ళు. కాబట్టి పిచ్చి అపోహలకు పోకండి. ఏ వ్యక్తి అయినా ఎప్పుడు ఒక వ్యక్తిలో పశ్చాత్తాపం కలుగుతుంది. రాశాడు 16వ అధ్యాయం యోహాను సువార్తలో పరిశుద్ధాత్మని గురించి రాస్తూ, ఆయన వచ్చి పాపమును గుర్చియు, నీతిని గుర్చియు, తీర్పును గుర్చియు లోకమును ఒప్పుకొని చేయను. ఎవరు ఒప్పిస్తాడు? నేను పాపినని ఒప్పించగలిగింది ఎవడు? జీవితంలో ఓడిపోవడం ఇష్టం లేనివాడు పాపినని ఒప్పుకుంటాడా? అన్ని విషయాల్లో నేనే గెలవాలి అనుకునేవాడు నేను తప్పు చేశానని ఒప్పుకుంటాడా? ఎట్టి పరిస్థితులు ఒప్పుకోడు. ఇది ఎవడి వల్ల అయ్యే పని కాదు. అవదు. కానీ దైవాత్మకు ఆ శక్తి ఉంది. దేవుని పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని ఒప్పించగలుగుతాడు. ఆయన పాపాన్ని గురించి ఒప్పిస్తాడు, నీతిని గురించి ఒప్పిస్తాడు, తీర్పుని గురించి ఒప్పుకొని చేస్తాడు. ఎన్నో కూడికల్లో చూశాం. కొన్ని వేల మంది వర్తమానం విన్నా అందరూ మారరు. ఒకరో ఇద్దరో నిజంగా ఆత్మచేత సంధించబడిన వారు, కన్నీటితో తమ పాపాలు ఒప్పుకున్నవారు, పశ్చాత్తాపడతారు. వాళ్ళలో దైవాత్మ కార్యం జరుగుతుంది. వారు ఆత్మ అనుగ్రహించినటువంటి ఆ సంతోషాన్ని అనుభవిస్తారు. దేవుని నీతిగా మార్చబడతారు. సమాధాన స్థితిని పొందుతారు. అది దేవుని రాజ్యం. అన్నము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మేందలి ఆనందం. అది ఆ రాజ్యం. అది ఆ రాజ్య స్థాపన. అది జరిగించడం కోసం ఆయన భూమి మీదకి వచ్చాడు. అయితే ఎదిరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ రాస్తాడు, ఓ గొప్ప పర్వతమా, దేవుని పనిని అడ్డగించేవారు ఆనాడైనా ఈనాడైనా తమను తాము చాలా గొప్పగా హెచ్చించుకుంటున్న వాళ్ళుగాను, వారి వెనకై బోళ్లన్నీ అదృశ్యంగా నిలబడి ఉండేవి. రాజకీయం, ధనం, ఏమనాలి, ఇంకా ప్రభుత్వాలు, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు చాలా గడులో గొప్పవాళ్ళం అనుకున్నవారే. అలా నిలిచిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఒకరోజుకి ఎదిరించిన వారందరూ సదును భూమిగా మారతారు, అనుమానం లేదు. అయితే ఈ రోజున ఆ రాజ్యాన్ని రుచించిన మనం, ఆ రాజ్యానికి వారసులమైన మనం, ప్రభువులో ఉన్న ఆ దైవికమైన రక్షణానందాన్ని అనుభవిస్తున్న మనం, ఎదిరింపులు చూసి, ప్రతికూలతలను చూసి, వారు పనుతున్న పన్నాగాలను చూసి, వారి ఆర్గ్యుమెంట్స్ ని విని, వారి పుస్తకాలు చూసి విలవెల్లాడిపోతే ప్రయోజనం లేదు. ఏం చేయాలి? ఆయన అంటున్నాడు, మీరు ఇలాగ ప్రార్థించండి అయ్యా, నీ రాజ్యం వచ్చునుగా కానీ ప్రార్థించండి అయ్యా, నీ రాజ్యం వచ్చునుగా కానీ ప్రార్థన చేయండి. మీరు నిజంగా ప్రార్థన చేస్తే ఏం జరుగుతాయి? ప్రార్థన వల్ల ఏం జరుగుతుంది చూడండి. రెండు సంగతులు చూద్దాం. మార్క్స్ సువార్త 9వ అధ్యాయం. మార్క్స్ సువార్త 9వ అధ్యాయం
19వ వచనం. ఆ రోజున ఆయన శిష్యుల మధ్యన లేరు, ఆయన కొండ మీద ఉన్నారు. ఆయన కొండ దిగి వచ్చారు. ఆయన కొండ దిగి వచ్చేసరికి శిష్యులకు సవాలుగా నిలిచిన ఒక సంఘటన అక్కడుంది. వారు ఆ తండ్రి బిడ్డను తీసుకుని వస్తే ఆ పిల్లాన్ని వారు బాగు చేయలేకపోయినారు. అలా బాగు చేయలేకపోయినప్పుడు ప్రభు వస్తే నీ వల్ల అయితే నువ్వన్నా బాగు చేయమని అడిగారు. అప్పుడు ఆయన గద్దించి విడుదల చేసిన తరువాత శిష్యులు అడిగారు, మేమెందుకు దయ్యమును వెళ్ళగొట్టలేకపోయినాము అని. గుర్తించండి, అది చీకటి రాజ్యం, మరణ రాజ్యం మాత్రమే కాదు సుమా, అది అపవాది యొక్క రాజ్యం. దయ్యాల రాజ్య పరిపాలన జరుగుతున్న రోజులు ఇవి. అక్కడ వాడిని వెళ్ళగొడితే తప్ప ఆ భూభాగం మనకు స్వాధీనపడనట్టు మీరు ప్రార్థన అప్పుడు ప్రభు అన్నాడు, ప్రార్థన చేతనే గాని మరి దేని వల్లైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాడు. ఆ రాజ్య స్థాపన జరగాలి అని మీరు అనండి, ప్రార్థించండి. నీ రాజ్యం వచ్చునుగా కానీ ప్రార్థించండి. అయితే ఆ రాజ్యం రావాలి అని అంటే మీరు ప్రార్థించాలి. మీరు ప్రార్థించారా, అప్పుడు ఆ దురాత్మ వెళ్ళిపోతుంది. ఆ దురాత్మ వదిలి వెళ్ళిపోతుంది, విడిచి వెళ్ళిపోతుంది. మానవుని అంతరంగం పాపానికి, వ్యసనాలకు లోనైంది అంటే దురాత్మ యొక్క సంపూర్ణ ఆధిపత్యం క్రింద ఉన్నది అని అర్థం. దానిని వెళ్ళగొట్టడానికి దైవాత్మ ప్రవేశానికి ముందు నీ ప్రార్థన అవసరం అని చెప్తున్నాడు ఆయన. అందుకనే మీరు ఈ రీతిగా ప్రార్థించండి, నీ రాజ్యం వచ్చునుగాక. ఆ రాజ్యం రావాలి అంటే ఆ ఇల్లు అంతకుముందున్న దురాత్మల నుండి విడుదల పొందాలి. అంతేకాదు, మరో వచనం దగ్గరికి కూడా వెళదాం. అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఆత్మ యొక్క ప్రవేశమే కాదు, ఆత్మ యొక్క నింపుదల కూడా జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఆ దురాత్మ పోవడం, దేవుని యొక్క ఆత్మ ప్రవేశం జరగడానికి కూడా అపోస్తల కార్యాల గ్రంథంలో మనకు స్పష్టంగా రాసింది. 19వ అధ్యాయంలో 1వ వచనం, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. ఎప్పుడు నువ్వు ప్రార్థించావో అప్పుడు దురాత్మ వెడలిపోవడం, పరిశుద్ధాత్ముడు వారిని ఒప్పించటం, ఒప్పించిన తరువాత పరిశుద్ధాత్ముని ప్రవేశం, కృపా ప్రవేశం ఆ వ్యక్తి అంతరంగంలో జరగడం, ఆ మీదట దైవాత్మ చేత నింపబడడం, ఇవన్నీ ప్రార్థన వలన సాధ్యమవుతాయి. ప్రార్థన వల్లనే సాధ్యమవుతాయి. ఇక్కడనే మరికొన్ని మాటలు కూడా ఆలోచిద్దాం. నీ రాజ్యం వచ్చునుగాక అని మనం అంటున్నాం కదా. మరి రెండవ భాగాన్ని ఆలోచించేటప్పుడు మా అనుదినాహారం నేడు మాకు దయచేయండి, అది కాదు. ఆయనే చేసుకుంటాడు ఆయన పని, మనం ఏం చేయక్కర్లా. ప్రార్థన చేస్తే చాలు. కాదు కాదు, ప్రార్థన ఒకటే కాదు, మీరు మీ సాక్ష్యం చెప్పాలి. మీ జీవితంలో జరిగిన కార్యాన్ని చెప్పాలి. ఎలాగో మీరు మారు మనసు పొందారో వాక్యంలో నుంచి ప్రకటించాలి. సువార్త ప్రకటన అనేది ఈ రాజ్య వ్యాప్తికి సంబంధించింది. నీవు పవిత్రంగా జీవించాలి వారి కనుల ముందు.
నీ జీవితం వారికి ఒక సువార్త కావాలి. ఆ మీదట వారున్న పరిస్థితుల్లో వారికి ఏం కావాలో దాని లేఖనంలోంచి చెప్పగలగడం, ఇది కూడా నీ పనిలో భాగం. కేవలం ప్రార్థించడం మాత్రమే కాదు, సువార్త ప్రకటించడం కూడా నీవు చేయాలి అన్నది ఇందులో ఇమిడి ఉన్న అంతర్గత బాధ్యత. ఇక్కడనే నేను మీకు ఒక ఉదాహరణ కూడా చూపిస్తాను. దయచేసి మీరు రండి. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం. పౌలు గారు తన సాక్ష్యాన్ని చెప్తున్నారు. బయలుదేరి రోముకు వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఎఫెసు సంఘ పెద్దలని పిలువనంపించినప్పుడు అక్కడ రాసిన మాట నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. 18వ వచనం చివరి భాగంలో, నేను ఆసియాలో అడుగుపెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నో మీరు ఎరుగుదురు. మాదిరికరమైన జీవితం. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను. 20వ వచనం, మరియు ప్రయోజనకరమైనదేదియు నేను దాచుకొనక బహిరంగంగాను ఇంటింటనో మీకు తెలియచేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలన అని యూదులకును గ్రీకు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమింటినో అదంతయు మీకు తెలియను. ఏం చెప్తున్నాడు ఆయన? నేను మీ మధ్యన ఎలాగున్నానో ఒక మాదిరి చూపించాడు. అంతేకాదు, ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకోకుండా బహిరంగంగా చెప్పాను, ఇంటింటా చెప్పాను. మారు మనసు పొందండి అని యూదులకు చెప్పాను, గ్రీకు దేశస్థులకు చెప్పాను. నేను సాక్ష్యమిస్తూ సాక్షిగా ఉన్నాను, మాదిరిగా ఉన్నాను, బోధించిన వానిగా ఉన్నాను, సాక్ష్యం ఇచ్చిన వానిగా ఉన్నాను. ఇదంతా కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావంతో చేశాను. ఇది మనం చేయవలసిన పని. మా అనుదినాహారం నేడు మాకు దయచేయండి అని ఉద్యోగం చేయటం మానేశారా? వ్యాపారం చేయటం మానేస్తున్నారా? ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళడం కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ కదూ. చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళు తలలు బాదుకుంటున్నారు. ఇదివరకు ఆఫీస్కి వెళ్తే 10 గంటలకు వెళ్ళి 5 గంటలకు వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు ఉదయం ప్రారంభం అయితే రాత్రి 12 గంటల వరకు మా ప్రాణాలు పోతనే నాయనా అని. వాస్తవం అది. ఈ దేశంలో కానీ ఏ దేశంలోనైనా కొంచెం అవకాశం ఇచ్చాము అన్నప్పుడు మీ వద్ద నుండి ఎంత రాబట్టాలని ప్రయత్నం చేస్తారో అది భారంతో కూడిన పని. ఇదైతే సంతోషంతో కూడిన పని, ఇది ఆనందంతో కూడిన పనిది. పౌలు గారు ఎలాగునా నేను ప్రకటించాను అని చెప్పాడు. అయితే ప్రభువు ఈ రాజ్యాన్ని ప్రజలు అంగీకరించరని, నిరాకరిస్తారని స్పష్టంగా ఓ ఉపమానంలో చెప్పారు. అందుకే ప్రార్థించమన్నారు. ఆత్మల రక్షణ కోసం ప్రార్థించాలి. పరలోక రాజ్యానికి విరోధంగా ప్రవర్తించే వారి కోసం ప్రార్థించాలి. ఆ రాజ్య వ్యాపకత్వాన్ని నిరోధించడం కోసం పన్నాగాలు పన్నేవారి కోసం ప్రార్థించాలి. ఆ పని చేస్తున్నటువంటి సువార్థికులు, మిషనరీలు, వ్యక్తిగత సువార్త చేసేటువంటి వ్యక్తిగత సువార్త యోధులను గురించి ప్రార్థించవలసిన అవసరం మనందరికీ ఉంది. నిరాకరిస్తారని లేఖనంలో ప్రభు చెప్పారు. చూడండి ఒకసారి, లూకా సువార్త 19వ అధ్యాయంలో ఆయన ఒక ఉపమానం చెప్తూ 14వ వచనంలో ఇలా రాశారు. అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి, ఈ భూమిని సృజించిన వాడు ఆయన, దాన్ని వారు అంగీకరించరు. ఇదంతా ఆయనకు సంబంధించింది, వారు గ్రహించరు. కానీ
ఇతడు మమ్మునేలుట మాకిష్టం లేదని ఆయన వెనుక రాయబారం పంపారు. తన చేతులతో తాను సృజించుకున్న మానవులందరూ ఆయనకు విరోధమై ఆయన మమ్మల్ని ఏలడం మాకిష్టం లేదు, మేము ఆయన రాజ్య వారసులుగా ఉండం, మేము అపవాది రాజ్య వారసులుగానే ఉంటాం, అశాంతి రాజ్య వారసులుగానే ఉంటాం, అసంతృప్తి రాజ్య వారసులుగానే ఉంటాం, మేము మరణ రాజ్య వారసులుగానే ఉంటాం, మేము అపవాది రాజ్యంలోనే ఉంటాం, మాకు ప్రేమ రాజ్యం వద్దు, జీవానికి సంబంధించిన రాజ్యం వద్దు, సమాధాన రాజ్యం వద్దు, మాకు సంతోషం ఇచ్చేటువంటి రాజ్యం అక్కర్లేదు అని ఆ రాజ్యాన్ని రాజరికాన్ని వద్దని తోసివేస్తారు అని ఆయన ముందుగా చెప్పారు. ఎంతెందుకు ఆయన పిలాతు వద్దకు వచ్చారు. పిలాతు వద్ద నిలబడ్డారు. యోహాను సువార్త 19వ అధ్యాయం దయచేసి 15వ వచనం చూడండి. ఇదిగో మీ రాజు అంటాడు అక్కడ. అందుకు వారు ఇతన్ని సంహరించుమో సిలువేమో అని కేకలు వేశారు. ఆయన భూమి మీదకి వచ్చి ఒక రాజ్య స్థాపన చేయడానికి వచ్చిన వాడిని, నీతిని, సమాధానాన్ని, పరిశుద్ధాత్మేందలి ఆనందాన్ని, రక్షణానందాన్ని ఇవ్వడానికి వచ్చిన వ్యక్తిని సంహరించండి అని కేకలు వేశారు. మీ రాజును సిలువేదునా అని వారిని అడుగుగా ప్రధాన యాజకులు అన్నారు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అన్నారు. అంటే ఆ రాజుని, రాజరికాన్ని నిరాకరిస్తారు, ఖచ్చితంగా నిరాకరిస్తారు. కానీ ఒకానొక రోజు వస్తుంది, ఆ నీతిగల న్యాయాధిపతి సింహాసనంలో కూర్చుని ఉంటాడు. ఖచ్చితంగా దేవుని సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండడం చూసినప్పుడు అప్పుడు గుండెలు బాదుకుంటారు. అయ్యో మోసపోయాం, అయ్యో ఎవడెవడ బోధ విన్నాం, దానివల్ల నష్టపోయాం, సేవకులను చూసి దూరం అయ్యాం, సంఘ పెద్దలను చూసి దూరం అయ్యాం, విమర్శకుల మాటలు విని దూరం అయ్యాం. అప్పుడు ఏడుస్తారు. ప్రయోజనం ఏమీ ఉండదు. వారందరూ భూమి మీద ఉండగానే సత్యాన్ని అంగీకరించిన వారు కావాలి. అందుకొరకు వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థించాలి, వ్యక్తిగతంగా నువ్వు జీవించాలి, వ్యక్తిగతంగా నువ్వు సాక్షిగా ఉండాలి, వ్యక్తిగతంగా నువ్వు ప్రకటించాలి. ఇది నీ ముందున్న బాధ్యత. అట్టి కృప ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ కృప కలిగిన హస్తాలకు విన్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటున్నాం. ఆన్లైన్లో ఈ కార్యక్రమం నేరుగా ప్రసారం చేయడానికి నెట్ నుంచి ఆటంకం కలిగింది, సరిపోలేదు. అలాగే ల్యాప్టాప్ విషయంలో కూడా ఇబ్బంది ఉంది. కానీ ఇప్పుడు దాన్ని అప్లోడ్ చేస్తున్నప్పుడు మా ప్రియులందరూ విని మేలొందడానికి, తమ వంతు తాము చేయడానికి వారిని బలపరచండి. మీ కృపగల హస్తాలకే మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే మరల తిరిగి శుక్రవారం రాత్రి 9:30 కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.